జై భీమ్. మాలా అఫీషియల్స్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క జై భీమ్లు. నా పేరు డాక్టర్ కందుల గోవిందు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం రేపు ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రేపు 2024 డిసెంబర్ 1 తారీఖున మన యొక్క మాలమహానాడు సమావేశం ఉండటం జరిగింది. కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సొసైటీలో ఈ యొక్క గ్రూప్లో ఎంతో మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అంతేకాకుండా గ్రూప్ 2 ఆఫీసర్స్, అడ్వకేట్లు, పీపీ, వీళ్ళందరూ ముఖ్యమైన ఒక సొసైటీని ఒక ప్రభావితం చేసే వ్యక్తులు ఈ గ్రూపులో ఉండటం జరిగింది. కాబట్టి మనం మన మాలా జాతిలో పుట్టినాం కాబట్టి మనం కూడా మన జాతికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలి. అంతేకాకుండా రేపు డిసెంబర్ 1 తారీఖున జరిగే మాల మహానాడు సమావేశానికి హైదరాబాదులో ఎటు చూసిన మాలలు కనబడే రకంగా పెరేడ్ గ్రౌండ్ మొత్తం నింపాలి. ఎందుకంటే నేను ఈ రకంగా ఎందుకు చెప్తున్నంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మత సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఇక్కడ మావోయిస్టులు దాకా, అంతేకాకుండా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అసలు మాలోళ్ళే లేరు. అంతేకాకుండా మన సోదరులు మాదిగోళ్ళు కూడా అసలు మా దాంట్లో సగం కూడా మాలలు లేరని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటికి దీటైన సమాధానం మనం ఇవ్వాలంటే ముఖ్యంగా రేపు 1 తారీఖు జరిగే మీటింగ్కి మనం మన యొక్క మాల అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని పల్లెల నుంచి మన యొక్క మాలలు మొత్తం కూడా పెరేడ్ గ్రౌండ్కి రప్పియాలా. హైదరాబాద్ మొత్తం కూడా దిగ్బంధం చేసే విధంగా మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈరోజు తెలంగాణ స్టేట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టు అనేక రకాలైన పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, అంతేకాకుండా మన వీసీలు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఏ నామినేట్ పోస్టులు వచ్చినా కానీ అందరూ మాదిగోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? మనం అసలు వాళ్ళందరికీ రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ ఏంటంటే అసలు స్టేట్లో మాలోళ్ళు లేరు కాబట్టి మేము వాళ్ళకే పోస్టులు ఇస్తామని చెప్పి ఆ రకమైన మన మాలనందరిని కూడా ఒక రకంగా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వాలు పాటించడం జరుగుతుంది, పాలక వర్గాలు పాటించడం జరుగుతుంది. కాబట్టి దీనికి దీటైన సమాధానం చెప్పాలంటే మనం ముఖ్యంగా మన యొక్క మాలలు మొత్తం కూడా రేపు 1 తారీఖు జరిగే డిసెంబర్ 1 తారీఖు జరిగే మీటింగ్కి అందరిని రప్పియాల్సి ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా గౌరవ సభ్యులకి, మాలా అఫీషియల్ గ్రూప్లో ఉన్న గౌరవ సభ్యులందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, మనందరం కూడా పల్లెటూర్ల నుంచి వచ్చినాం కాబట్టి ఇది అసలైన సమయం. ఎందుకు చెప్తున్నంటే, దయచేసి మీ అందరూ కూడా దండం మొక్కి చేతులు పట్టుకొని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు పుట్టిన పల్లెల నుంచి ఆ పల్లెల్లో వాళ్ళకి మన పల్లెల్లో ఉన్న మాలోళ్ళని ఇక్కడికి రప్పించడానికి మనం వాళ్ళకి బస్సులు అరేంజ్ చేయటం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఖర్చులకు కానీ మనం కంపల్సరీగా సహాయం చేయాలి. ఎందుకంటే మనం ఆ జాతిలో పుట్టినాం. అంతేకాకుండా మీకు ఇప్పుడున్న మాలా అఫీషియల్ గ్రూపులో ఉన్న మెంబర్స్ కూడా ఒక గుర్తింపు రావాలన్నా, భవిష్యత్తులో ఏదైనా పోస్టు రావాలన్నా రేపు 1 తారీఖు జరిగే మీటింగ్ మీదనే ఆధారపడింది మిత్రులారా. అందుకోసం గౌరవ సభ్యులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన మాలల తరఫున ఎవరైతే పోరాటం చేస్తారో మన పల్లెల్లో నుంచి రప్పియాలంటే వాళ్ళకి బస్సు సౌకర్యం, అంతేకాకుండా ఇతరత్ర ఏదైనా ఖర్చులకు కావాల్సిన విషయాలైనా కానీ మీరు సహాయం చేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా నేను ఎందుకు ఈ రకంగా విజ్ఞప్తి చేస్తానంటే, మన యొక్క బలాన్ని చూపించుకోవాలి. రేపు 1 తారీఖు జరిగే మీటింగే హైదరాబాద్ మొత్తం కూడా మాలలతో దిగ్బంధం చేయాలి. అంతేకాకుండా ఈ గ్రూపులో ఉన్న మెంబర్లు మన ఊర్లలో పోయి మీరు అందరూ కూడా అటెండ్ కావాలా మీటింగ్కి. అంతేకాకుండా మన ఊర్ల నుంచి కూడా అందరినీ రప్పించేటట్టు చేయాలా. మన చుట్టాలకు కానీ, మన పక్కన ఊర్లో ఉన్న మన యొక్క బంధువులకు కానీ, లేకపోతే ఎవరికైనా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు 1 తారీఖు మొత్తం కూడా జనాలు హైదరాబాద్ వచ్చేటట్టు చేయాలా. అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ ఏదైతుందో రేపు మీరందరూ కూడా ఇప్పటిదాకా కూడా 30 సంవత్సరాల నుంచి మనం జరుగుతున్న ఉద్యమంలో ఇప్పుడు వచ్చిన పల్లెటూర్లలో ఇప్పుడున్న ప్రజలకి చాలా చైతన్యం వచ్చింది. అందరూ మీటింగ్ రావాలనుకుంటారు కానీ మాకు బస్సు సౌకర్యం లేదు, మాకు ఆర్థిక వనరులు లేవు అని చెప్పి వాళ్ళు బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఊర్లో, మీ పల్లెల్లో ఉండి వాళ్ళని బస్సుల ద్వారా ఇక్కడికి రప్పించేటట్టు సహాయం చేయమని చెప్పి నా యొక్క ముఖ్యమైన విజ్ఞప్తి. అంతేకాకుండా మనం ఇక భవిష్యత్తులో సహాయం చేస్తామని చేయమని కాదు,
ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చింది, జాతి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దయచేసి గ్రూపులో ఉన్న మెంబర్స్ అందరికి కూడా మీరు ఏ లీడర్లకు కానీ ఎవరికి కానీ ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న లీడర్ మీరు మీ యొక్క ఊర్లో ఏదైతే ఉన్నాయో, మీరు జన్మించిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో ఉన్న మాలలను ఇక్కడికి రప్పించేటట్టు వాళ్ళకి బస్సు సౌకర్యం, అంతేకాకుండా భోజన వసతి కల్పించవాలని చెప్పి నా యొక్క ముఖ్యమైన విజ్ఞప్తి. ఈ సందేశం చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. జై భీమ్ మిత్రులారా, అందరికీ జై భీమ్.